ఫ్యాక్టర్ న్యూస్. పహల్గామ్ దాడి టెర్రర్ అటాక్పై శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికోద్యోగులు మండిపడ్డారు. అమాయకపు పౌరులపై కాకుండా టెర్రరిస్టులకు దమ్ము ధైర్యం ఉంటే భారత సైనికులతో పోరాడాలని సవాల్ విసిరారు. ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక పిరికి పందల్లా సైనికుల దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ప్రతిచర్య ఉంటుందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియకుండా దాడులు చేశారంటే దీని వెనుక స్థానికుల సహకారం ఉంటుందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ సైనికుల ఆవేదనకు సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల దాడుల్లో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో చాలామంది వరకు ముచ్చవత పడ్డారు. ఈ సంఘటన సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ అంటే ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా టూరిస్టులు అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. వెళ్ళే క్రమంలో నిన్న ఏదైతే ముష్కరులు దాడిలో చాలామంది చనిపోయిన పరిస్థితి, సుమారు 28 మంది వరకు కూడా ముచ్చవాత పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముష్కరులు అసలుకి ఒక కుటుంబ సభ్యుల సమక్షంలోనే మరీ పేర్లు అడిగి కూడా దాడి చేయడం అనేది చాలా అమోసమని, దీనిపై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఇప్పటికే ముష్కరుల ఏరివేత ప్రక్రియ కూడా ప్రారంభించారనుకోవచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్ సంబంధించి పహల్గామ్లో జరిగిన దాడిపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ దాడికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడితే తెలుసుకునే ప్రయత్నించాను. సార్, చూసుకుంటే నిన్న జరిగిన దాడి మాత్రం చాలా అమానుషం. ఎందుకంటే ఎప్పుడు కూడా సైన్యంకి ముష్కరులకి మధ్య దాడులు జరగడం సర్వసాధారణం, కానీ టూరిస్టులే అసలు టార్గెట్గా ఈ విధంగా దాడి చేయడం అసలు ఏ విధంగా చూస్తారు? నమస్కారం అండి అందరికీ. నా పేరు గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు. నేను జిల్లా మాజీ సైనిక ఒక ఫెడరేషన్ ఉంది, ఈ ఫెడరేషన్కి చైర్మన్. మా ఫెడరేషన్లోనే మొత్తం జిల్లాలోని 16 మండల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాజీ సైనికుల యూనియన్లన్నీ కలిసి ఉన్నాం. అయితే నిన్న నుంచి మా మాజీ సైనికులు అందరూ ఫోన్ చేసి, సార్ ఇది జరిగింది చాలా ఘోరం, మన పక్క నుంచి కూడా మన రియాక్షన్ ఉండాలా, చెప్పాలా, ఎందుకంటే ఇది ఎప్పుడైనా బార్డర్లో జరిగింది అంటే అది టెర్రరిస్టులకి తర్వాత మన సైనికులకి మధ్యన ఏదైనా జరుగుతుంది, లేకపోతే అటుపక్క ఇటు నుంచి సైనికులు జరుగుతుంది. కానీ పీస్ఫుల్గా ఉండే ఒక పీస్ లవింగ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు సెలవుల కోసం మంచి వాతావరణం ఉందని పెహల్గామ్కి ఈ నెలలోనే సాధారణంగా వెళ్తారు. ఎందుకంటే అక్కడ స్నోఫాల్ ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ సీజన్ ఇది. ఈ ఫ్లవరింగ్ సీజన్లోనే ఎంజాయ్ చేయాలని పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఈ టైంలోనే కరెక్ట్గా చూసి వాళ్ళు అంటే టెర్రరిస్టులు వచ్చి, అది కూడాను ఆర్మీ డ్రెస్లో వచ్చారు అని తెలుస్తుంది. ఆర్మీ డ్రెస్లోనే వచ్చి ఒక్కొక్కరిని ఎంచి పేరున మగవాళ్ళనే టార్గెట్ చేసి మీరు ఎవరు ఏటి అని అడిగి, ముఖ్యంగా ఇందులోని విషయం ఏంటంటే వాళ్ళు అడిగింది మీరు ఏమి రిలీజియన్కి చెందారు అని అది అడిగి వాళ్ళకి నచ్చని రిలీజియన్ అయితే వాళ్ళని కొట్టడం అంటే పాయింట్ బ్లాంక్. మరి పాయింట్ బ్లాంక్ అంటే మరి ఇంకేం లేదు, పిస్టల్ తీసి బొమ్మ మీద పెట్టి కొట్టడమే. అయితే ఎంత అరిచినా ఎంత చేసినా ఎంత చెప్పినా ఎవరైనా చెప్పలేదు అంటే వాళ్ళకి బట్టలు కూడా ఇప్పి చెక్ చేసి అప్పుడు దారుణంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగా చంపేశారు. అయితే ఇలాగ మనం నిన్న మన ఓన్ పౌరులు ఒక 28 మంది ప్రాణాలు కోల్పోయారు అని 26, 28 అంటున్నారు. అందులోనూ 2 విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఒకరేమో ఇజ్రాయిల్ నుంచి అని, ఒకరేమో ఇటలీ అని. ఈ వివరాలు ఇంకా మనకు తెలియదు. అది కాకుండాను పౌరులే కాకుండా ఒక సైనికుడు అంటే నేవల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ పెళ్ళి 3 రోజులు 19వ తారీఖుకి పెళ్ళి అయింది. హనీమూన్ కోసం అని భార్యను తీసుకొని అంటే పెళ్లి కూతురుని తీసుకొని పహల్గామ్ వెళ్ళాడు, మరి తిరిగి రాలేదు. అయితే ఇది చాలా దుఃఖకరమైన విషయం అండి. దీనికి మేము చాలా స్ట్రాంగ్గా ఇది ఖండిస్తున్నాము. అయితే దీని వెనకాత ఎందుకయింది అని అంటే మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు వచ్చి అంతవరకు సివిలియన్స్ ఉండే ఏరియాకు వచ్చి టెర్రరిస్ట్ వచ్చినట్టు ఇంటెలిజెన్స్ లేదు అంటే మనం ఎక్కడో దగ్గర మన నేషనల్ ఇంటెలిజెన్స్
ఫెయిల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సార్ మనం జనరల్గా చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ అన్న పహల్గామ్ అన్న ఎప్పుడు కూడా పహారా అనేది ఉంటుంది. మన ఆర్మీ అవ్వచ్చు, బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ అవ్వచ్చు, ఇదన్నీ ఇంత దీంట్లో కూడా వాళ్ళు ఆర్మీ దుస్తులతో రావడాన్ని అసలు ఎందుకు పసిగట్టలేకపోయి ఇలా జరుగుతుందో గతంలో ఏమైనా జరిగేవి? అదే చెప్తున్నా కదా, యూనిఫామ్ వేసుకొని వస్తే ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే మిలిటరీలోని యూనిఫామ్ వేసుకుంటే వెంటనే అదొక ఆనర్ ఇస్తాం. ఈ వేరే సెక్టర్ నుంచి వచ్చి ఉంటాడు, వేరే నుంచి టెంపరీ డ్యూటీలో వచ్చి ఉంటాడని అవన్నీ ఆఫీస్కి వెళ్తే అవన్నీ తెలుస్తాయి. కానీ ప్రతి ఒక్కడికి చెక్ చేయరు. అయితే వాళ్ళు అందుకని మిలిటరీ యూనిఫామ్లో వచ్చారు, అది కరెక్టే. కానీ ఇలాగ వస్తున్నారు అని ఇంటెలిజెన్స్ చెప్పాలా? మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏమైంది, మన యూఏవీస్ ఏమయ్యాయి, యూఏవీస్ ఉంటాయి కదా, అలాగే మన నెట్వర్క్ ఏమైంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నదంతా మనం ఎందుకు ట్రాప్ చేయలేపాం, ఇది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు తెచ్చుకునేవి ఎక్విప్మెంటు, వాళ్ళ దగ్గర ఉన్న కమ్యూనికేషన్ ఎక్విప్మెంటు, ఇవి హై గ్రేడ్ వాడుతుంటే మనం ఎందుకు మన దేశంలో వాడలేదు అనేది ఒక చాలా పెద్ద డౌట్ వస్తుంది. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మెన్ పవర్ అంటే మన కోవిడ్ టైంలోని మెన్ పవర్ రిక్రూట్మెంటు ఆగిపోయినందుకే ఇప్పుడు ఏమైందంటే ఆ సెక్టరు పహల్గామ్ డోడా సెక్టర్లోనే ఇప్పుడు ఒక సెక్టర్ చూసుకోవాల్సిన వాళ్ళు సేమ్ మ్యాన్ పవర్ 2 సెక్టర్లు చూస్తున్నారు. దీంతో ఏమైందంటే అంటే మనకి ఉన్న స్ట్రెంగ్త్, రిసోర్సెస్, మన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, అలాగే మన వెపన్స్, మన మ్యాన్ పవర్, మన వెహికల్స్ అన్నీ డివైడ్ అయిపోయి 2 సెక్టర్లకి ఒక ట్రాక్టర్ మనుషులు చూడాలి అంటే జరగని పని అది. ఎందుకంటే అక్కడంతా ఎత్తెత్తు కొండలు, లోయలు, అడవిలు. ఈ మధ్యన మనం ట్రాక్ చేయాలన్నా చాలా కష్టం. ఆ ట్రాక్ చేయడానికి చాలా మటుకు మనకి సివిల్ పోలీసు, సివిల్ అథారిటీసు, అక్కడ మనకి బిఎస్ఎఫ్ ఉంటుంది, సివిల్ పోలీసు ఉంటుంది. అది కాకుండాను వేరే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, అది కూడా ఉంటుంది. అదేమిటంటే వాళ్ళు సివిలియన్సే కానీ ఆర్మీతోనే కలిసి ఉంటారు. అయితే వీళ్ళు ఇంతమంది ఉండి, ఇన్ని ఇంటెలిజెన్స్లు ఉండి, అన్ని ఇంటెలిజెన్స్లు మరి ఎక్కడో ఆగిపోయి స్తంభించి వాళ్ళు అన్నిటిని తప్పించుకొని వచ్చి ఇది చేయడం చాలా దారుణం. దీనికి పరిణామంగా మన దేశం ఏం చేయాలా అని మనం అంతా ఆలోచించుకుంటే నిజంగాను ఈరోజు మన బ్యూరోక్రాట్స్ అయినాయండి, మన డిప్లొమాట్స్ అయినాయండి, అయితే మన పాలసీలు అయినాయండి, ఇవన్నీ ఏకగ్రీవంగా తర్వాత అవసరం ఉంటే మిలిటరీని కూడా వాడి మనం తప్పకుండా ఇది ఆపగలగాల. లేకపోతే ఈరోజు ఇక్కడ జరిగింది, రేపొద్దున ఇంకోటి జరుగుతుంది. ఎందుకంటే తెలిసిన ప్రకారం ఏంటంటే 20-30 మంది వచ్చేసారు అని వాళ్ళని ఎవరిని పట్టుకోలేపారు, ఎవరిని ఏం చేయలేదు. అంటే వాళ్ళంతా మళ్ళీ అడవిలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరకు ఉంది. కాబట్టి మన ప్రభుత్వం చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాలని మా కోరిక. తర్వాత మాజీ సైనికులుగా ఆ సెక్టర్లో పనిచేసినందుకు మాకు తెలుసు అక్కడ ఉన్న కష్టాలు. తర్వాత మా శ్రీనగర్కి వెళ్ళడానికే కష్టం, ఫస్ట్ డ్యూటీకి వెళ్ళడానికే మాకు కష్టం అయ్యేది ఆ శ్రీనగర్ ఏరియాను, ఆ డోడా పహల్గామ్ ఏరియాను. కాబట్టి దీనికి చాలా సీరియస్గా తీసుకోవాలి. దీనికి ఒకటి నాకు అనిపిస్తున్నది, యుత్తాల్లో యూనిఫామ్ వేసుకొని మిలిటరీ, బిఎస్ఎఫ్ఓలు వాళ్ళే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా మన దేశంలోనే కలిసి చేతులు కట్టి మనం నిలబడాలి. ఏది మన జాతి ఏదైనా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, తర్వాత మన భాష ఏమైనా, మనం మెన్ అయినా ఉమెన్ అయినా, ఏ జెండర్ అయినా, చిన్నైనా పెద్దయినా ముసలైనా అందరూ కలిసి ఏకగ్రీవంగా దీన్ని ఖండించాలా. తర్వాత ఎవరైనా దీనికోసం ఎగెనిస్ట్గా ఫైట్ చేయడానికి నిలబడ్డారంటే వాళ్ళకి మనం సాయం చేయాలి. ఇది మా కోరికంటే మేము కూడా ఎల్లప్పుడూ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని. చాలా బాధాకరమైన విషయం, ఈ బాధాకరమైన విషయం టైంలోని వాళ్ళ ఫ్యామిలీలకి, వాళ్ళ కుటుంబాలకి మా సానుభూతి. ఎవరైతే ఫ్యామిలీ అంటే ఒక భర్త చనిపోయాడు, లేకపోతే కొడుకు పోయాడు, తండ్రి పోయాడు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్యామిలీస్. కాబట్టి అందరికీ చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మా తరఫు నుంచి వాళ్ళకి అంటే కండోలెన్సెస్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్. సరే మీరు చెప్పండి, మీరు కూడా ఆ సెక్టర్లో పనిచేస్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితులు గతంలో ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ఉందా? అసలు ఏంటి అసలు? ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగాయండి, కానీ వెంటనే దానికి రియాక్షన్ అయితే జరిగింది. కానీ ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఈ టైంలో అనమాట అందరూ పీస్ఫుల్గా ఉండే ప్రదేశం అది. అలాంటి దగ్గర ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం విషయం. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు
ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే నేను 4th సెక్టర్లో సర్వీస్ చేశాను. అక్కడ అప్పుడనమాట ఆర్మీ ఎలా ఉండేదంటే ఏదైనా సంఘటన జరిగిందంటే ఇమీడియట్గా అనమాట కొన్ని వందల సంఖ్యలో సైన్యం చేరేది. ఈరోజు మా సార్ చెప్పేటట్టు ఈరోజు మనకు సైన్యం అనమాట కొంచెం 2-3 సంవత్సరాల నుంచి కొరత అయితే ఏర్పడింది. ఆ కొరతను అనమాట ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు ఈ రోజు అనమాట సివిలియన్ మీద అనమాట చేయడం కాదు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మాతో మా ఆర్మీతో పోరాడమనండి, మేమేంటో మా సత్తైతే చూపిస్తాం. అదే కానీ లోపలికి వచ్చి ఎలాగోలా చొరబడి అనమాట మా యూనిఫామ్ అనమాట మేము వేసే యూనిఫామ్ అని ఒంటి మీద వేసుకొని వాళ్ళు మాలా అనమాట ప్రవర్తించనమాట సివిలియన్ అనమాట మీద ఫైట్ చేయడం చాలా దురదృష్టకరం అండి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అది ఏదైతే పహల్గాంలో జరిగిన సంబంధించి అయితే మాజీ సైనికులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా సైన్యంతో ముష్కరులు పోరాడాలి కానీ ఇలాగే టూరిస్టులపై దాడులు చేయడం మాత్రం అమానుషమని కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ యాక్షన్కి ప్రతి యాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఈ ముష్కరులు దాడి చేశారో వాళ్ళని కేంద్ర నిఘా సంస్థలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని మట్టుబెట్టాలని మాత్రం మాజీ సైనికులకు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.